హాయ్ అండి. ఈరోజు మనం దొండకాయతో మంచి పచ్చడి చేసుకుందాం. దొండకాయలు దాదాపు ఇవి ఒక పావు కిలో ఉంటాయి. కొంచెం పావు కిలోకి ఒక 2-3 తక్కువ ఉంటాయి అంతే. పచ్చిగా ఉండాలి, లేతగా పచ్చిగా ఉండాలి దొండకాయలు. మనం ఇలా దొరుకుకుందాం. చూడండి ఎంత ఫ్రెష్గా లేతగా ఉన్నాయో. అవి ఏరుకొని మనం తెచ్చుకోవాలి. అస్సలు పండకూడదు ఈ చట్నీకి. ఇలా తరుక్కోవాలి. వీటిని ఏం చేయాలంటే, మనం మామూలుగా మధ్య మధ్యలో 4 పక్షాలు చేసి చిన్న చిన్న ముక్కలు చేస్తారు చూడండి. ఇట్లా చిన్నగా తరుక్కోవాలి, సన్నగా చిన్నగా ఇలా తరుక్కోవాలి. వీటికి సన్నగా తరుక్కోవాలి, చాలా సన్నగా ఇలా తరుక్కోవాలండి. దొండకాయ ముక్కలు సన్నగా ఇలా తరుక్కోవాలి. ఇప్పుడు వీటిని మనం ప్రిపేర్ చేసుకుందాం. ఈ దొండకాయ ముక్కలకండి ఈ మిర్చి చాలా కారం ఉన్నాయి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇవి ఎండుమిర్చి, ఇది కరివేపాకు, ఒక స్పూన్నర జీలకర్ర అండి. ఇది చింతపండు, ఎంత అంటే చాలా కొంచెమే, మన చిన్న రేగ్గాయలంతా చింతపండు. ఇది ముక్కలలో ఇప్పుడు ఏం చేసుకుందాం అంటే, మనం కొంచెం లైట్గా ఒక 1/2 స్పూను సాల్ట్ కలుపుకుందాం లైట్గా, అంతే. ఇది మంచిగా మిక్స్ చేసేసుకుందాం. 1/2 స్పూను 1/2 స్పూన్ మీరు తినేదాన్ని బట్టి కలుపుకోండి, కానీ తక్కువ కలుపుకోండి. మరి ముక్కలలో ఉప్పు బాగా పెరగకుండా లైట్గా కలుపుకోండి. ఇట్లా కలిపి పెట్టుకుంటే లైట్గా వాటర్ వస్తాయి, తేమతో ఉంటాయి ముక్కలు. లేత కాయలు కదా, చాలా బాగుంటుంది పచ్చడి. స్టవ్ మీద బాండి పెట్టాను, వెలిగించాను స్టవ్. ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగుతుంది. మనం ఇలా తుంపి వేసుకుందాం పచ్చిమిర్చి, ఎందుకంటే పేలుతాయి. డైరెక్ట్గా వేస్తే ఇలా వేసుకుందాం. ఇలా ఇది చక్కగా వేగినాయండి, తీసేసుకుందాం వీటిని. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఆయిల్ చూడండి ఎట్లా పొంగుతుందో. మొన్న మిల్లుకి పల్లీలు ఇచ్చి పట్టించాను. ఇది పట్టించిన ఆయిల్, కొన్న ఆయిల్ కాదు, అందుకే బాగా పొంగుతుంది. ఇవే కానీ ఇవి కూడా తీసేసుకుందాం. కారం మీకు నచ్చినట్టు తినండి, మీకు ఎలా కావాలో అలా వేసుకోండి కారం. ఇప్పుడు వీటిని కూడా తీసుకుందాం. కొన్ని మెంతులు వేసుకుందాం, వీటిని వేగించుకుందాం. పచ్చడి చాలా బాగుంటుందండి, ఎంత టేస్ట్ ఉంటుందంటే. ఇప్పుడు ఇంటికి ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే క్షణాల్లో చేయొచ్చు దొండకాయలు ఉంటే, అంత టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, అసలు మామూలు ఉండదు. పికిలు రెడీమేడ్గా చేసుకుండే పచ్చడి ఇది, ఇన్స్టెంట్గా. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దొండకాయలు ఉంటే ఘాటు వస్తున్నాయి, వేయిస్తుంటే మిర్చి ఉన్నవి. ఇవి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ బాండీలోనే కొంచెం జీలకర్ర అన్నా కదా, దీంట్లో సగం వేసుకోండి, సగం ఏమో మిక్సీ పట్టేటప్పుడు వేసుకుందాం. వేగుతున్నాయి జీలకర్ర, ఇవి కూడా తీసుకుందాం. మిక్సీలో వేసేసుకుందాం. వేయించిన జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుందాం. ఇందాక లైట్గా సాల్ట్ వేసాం కదా ముక్కల్లో. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని పట్టుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు, ఒకవేళ ఈలోగా వస్తే వేస్తాను. కానీ ఇవన్నీ వేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం 2 ఆకులు 3 ఆకులు పుదీనా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర పుదీనా ఈలోగా వస్తే దీంట్లో వేస్తాను. సాల్ట్ వేసుకో. ఇందాక నేను కొంచెం చిన్న రేగ్గాయలంత చింతపండు అన్నా కదా, అది కూడా వేసేసుకున్నాను. పసుపు వేసుకుందాం. మళ్ళీ చెప్తున్నా అండి, పచ్చడి చాలా చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ చేసి చెప్పండి చేసుకొని, అసలు ఎంత బాగుంటుందంటే అసలు అంత బాగుంటుంది. ఇది పచ్చి జీలకర్ర ఇందాక సగం వేయించి సగం ఉంచా కదా, అది కూడా వేసేస్తున్నా. మిక్సీ పట్టేసుకొని వస్తాం. కొత్తిమీర వచ్చిందండి. వెండర్స్ ఇంటి ముందుకే వస్తారు, వాళ్ళ దగ్గర తీసుకున్నా. కొత్తిమీర వచ్చింది. ఈ కొంచెం కొత్తిమీర వేసుకుందాం. దీంట్లో 1/2 ఏమో మిక్సీ పట్టేటప్పుడు వేద్దాం, ఒక 1/2 ఏమో మామూలుగా వేసి కలుపుదాం. మిక్సీ పట్టుకొని వచ్చాను కారము. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిందంతా దీంట్లో కలిపేయాలి. కొంచెం ఒక 3-4 ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకోండి, ఎక్కువ వేయకండి. మిక్సీ వేసేసుకున్న కారాన్ని దీంట్లో వేసేసుకో. ఇది ఇలా కలుపుకుందాం. వీడియో పట్టియటమే, అంతే, ఏం లేదు. మనం కొంచెం లైట్గా ఉప్పు వేసాం కాబట్టి దాంట్లో వాటర్ కొంచెం లైట్గా తేమ వచ్చింది. ఇలా కలుపుకో. ఈ కారం అంతా ముక్కలకి పట్టించాలి.
ఇందాక మనం వేగించుకున్న మిరపకాయల నూనె ఉంది కదా, జీలకర్ర వేయించుకున్నాము. దీంట్లో మనం ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు. మీకు ఇష్టమైతే శనగపప్పు వేసుకొని లేవట్లేదు, నేనైతే 3-4 వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. 2 ఎండుమిర్చి కలుపుకుందాం. మంచిగా వేగుతోంది, మంచి వాసన వస్తుంది. దీంట్లో ఇప్పుడు లైట్గా కరివేపాకు వేసుకుందాం. తాలింపు అందంగా పెట్టుకోవాలండి. కొంచెం ఇంగు వేసుకుందాం. ఇప్పుడు ఇలా వేగించిన తర్వాత మంచిగా గోల్డెన్ బ్రౌన్లో వేగాలి పప్పులు. దీంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ముక్కలు ఉన్నాయి కదా, ఇట్లా వేసేసి మూత పెట్టాలండి. స్టవ్ ఆఫ్ చేయాలి, అంతే అండి. ఒక్క 2 నిమిషాలు ఆగేసి తీసేద్దాం. ఎందుకంటే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, చక్కగా ఆయిల్ పడుతుంది, చక్కగా మంచిగా అన్నీ కలిపి వచ్చే వేడిలోంచి వచ్చే దానికి ఈ ముక్కలకి ఆ పచ్చడికి చక్కగా ఆ ఫ్లేవర్ పడుతుంది. ఒక్క 2-3 మినిట్స్ ఆగి తీసేద్దాం. తీస్తున్నానండి, 2 మినిట్స్ అంతే, ఏం లేదు. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. అప్పటికప్పుడు తినేటట్టు అయితే కలుపుకొని కూడా అక్కర్లేదండి, ఎందుకంటే పప్పులన్నీ చక్కగా పంట కింద మంచి ఫ్లేవర్ తోటి కటకట్లాడుతూ ఉంటాయి. కొంచెం సేపు అయితే కొంచెం చేసుకున్న తర్వాత కొంచెం టైంకి తింటూ, కాకపోతే పప్పు గింజలు కొంచెం మెత్తగవుతాయి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు మనం లైట్గా కొత్తిమీర చల్లుకొని తిన్న ఒకసారి కలిపితే ఈ అన్నీ కొత్తిమీర కూడా పడతాయి, ఉప్పు కారాలు అన్నీ. పులుపు, ఉప్పు, కారం, మెంతులు, జీలకర్ర, తాలింపు గింజలు, తాలింపు, ఇంగు అన్నీ పడతాయి చక్కగా. కారం మాత్రం మీ ఇష్ట ప్రకారం వేసుకోండి. పచ్చడి ఎలా ఉందండి? చాలా బాగుంది కదా, చూడండి ఎంత బాగుందో. ఇది దొండకాయ పచ్చడి ముక్కలు అంటారండి వీటిని. మీకు కావాలంటే దీంట్లో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కొని, చాలా సన్నగా ఇంత చిన్నగా తరుక్కొని వేసుకోవచ్చు. లేదు అంటే వెల్లుల్లి వేసుకోవచ్చు. నేను మాత్రం అమ్మవారికి నైవేద్యం పెట్టాలని నేను వేయట్లేదు. మీరు మాత్రం మీకు ఎలా కావాలో అలా చేసుకొని తినండి. చక్కగా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.